నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు అనంతపురం స్థానిక జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం డీఈఓ ప్రసాద్ బాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు చరణ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా తల్లిదండ్రుల దగ్గర వేలాది రూపాయల ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పై బెల్ట్, బూట్ల పేరుతో ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ముక్కుపిండి 20,000 నుండి 30,000 రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఒక చోట అనుమతులు ఉంటే మరో చోట పాఠశాలలు నిర్వహిస్తున్నారని, ఇవన్నీ తెలిసినా కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఫీజుల రూపంలో విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షలాది రూపాయలు ఫీజు వసూలు చేసిన శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే వ్యాన్ ఫీజుల పేరుతో వేలాది రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే ఫిట్నెస్ లేకుండా బస్సులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే కేసు నమోదు చేయాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే టెక్నో ఒలింపియాడ్ పేరుతో వేలాది రూపాయల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నిలువు దోపిడీ చేసిన శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై వెంటనే ఆర్ఎస్యు ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి అనంతపురం జిల్లా కేంద్రంలోని డిఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అనుమతులు లేకుండా కొన్ని పాఠశాలల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక అపార్ట్మెంట్లో ఇరుకైనటువంటి గదుల్లో పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఫిట్నెస్ లేకుండా ఉన్నటువంటి బస్సులు తీసుకువచ్చి విద్యార్థులను ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ విధంగా అంతేకాకుండా ఈరోజు పాఠ్య పుస్తకాలు, అంతేకాకుండా షూ, బెల్ట్, వర్క్ బుక్లు, ఈ విధంగా అనేక రూపంలో తల్లిదండ్రులను మోసం చేస్తూ నిలువు దోపిడీకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు పాల్పడతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఉన్నా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు దున్నపోతు మీద వాన కురిస్తే ఏ విధంగా ఎదిలించుకోబోతుందో ఆ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా రెసిడెన్షియల్ క్యాంపస్ పేరుతో విద్యార్థుల దగ్గర అనుమతులు లేకపోయినా కూడా టెక్నో ఒలింపియాడ్ ఇది అది అని చెప్పి ఇంటర్నేషనల్ పేర్లతో హాస్టల్లో పెట్టుకున్నామని చెప్పి దాదాపు 1,00,000 నుంచి 1.5 లక్ష 2 లక్షలు కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు తెలియనట్టు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి ఏవైతే ఉపాధ్యాయులు ఉన్నారో అడ్మిషన్ పేరుతో పీక తినే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా కేంద్రంలో అడ్మిషన్ చేయకపోతే మీ ఉద్యోగం తీసేస్తాం, ఖచ్చితంగా మీరు అడ్మిషన్ చేయాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి ఏజీఎం ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నాడో సుబ్బారెడ్డి అడ్మిషన్ల కోసం వాళ్ళు ఉపాధ్యాయుల ప్రాణాలతో చెల్లగట్టబడే విధంగా ఈరోజు ఏజీఎం వ్యవహరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే అడ్మిషన్స్ చేయకపోతే జాబ్ తీసేస్తాం, లేకపోతే ఇంకోటి రకరకాల పేర్లతో ఉపాధ్యాయులను వేధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీ చైతన్య విద్యా సంస్థలపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థి తల్లిదండ్రులకు అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా దీనిపైన ఎటువంటి స్పందన లేకపోతే కడప వేదికగా ఆర్జేడీ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ప్రశాంత్,
ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్.